హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. ఈరోజు నేనైతే మీకు హెల్దీ ఫుడ్ ఒకటి చూపించబోతున్నా. మేబీ అందరికీ తెలుసుంటుందో తెలియదో నాకు తెలీదు. సో మీరైతే చూసేయండి. తెలిసిన వాళ్ళు పక్కకి నెట్టండి, తెలియని వాళ్ళు నేర్చుకోండి. ఇదైతే ఆవిటి కుడువ అండి. ఆవిటి కుడువ అంటే మనకి చాలా బలం లేడీస్కి. సో ఇది వారానికి 2 సార్లు చేసుకొని తినండి, చాలా మంచిది. ఓన్లీ మినప్పప్పు నైట్ అంతా నానబోసి తెల్లారి దాన్ని మిక్సీ పట్టి దాంట్లో ఒక చిన్న గ్లాసుడంతా రవ్వ పోసుకోండి. మిక్సీ గ్రైండర్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దాన్ని తీసి ఇడ్లీ పాత్రలో వేసేసి ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి పెద్ద ఫ్లేమ్ మీద కాకుండా కొంచెం మధ్యలో మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి ఉడకపెట్టుకోండి. ఈలోపు మనం దాంట్లోకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది. టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి. కానీ టమాటా చట్నీ, కారప్పొడి, నెయ్యి సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను టమాటా చట్నీ, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి అయితే ఫుల్గా పోసుకుని నాకు చాలా ఇష్టం అండి. వేడి వేడిగా తింటే ఎంత బాగుంటుందో, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు అసలు ఒక్కసారి ట్రై చేసి తిని చూసి అప్పుడు చెప్పండి. 4 ఇడ్లీ తింటే చాలండి, కడుపు నిండిపోతుంది అనమాట. మళ్ళీ మధ్యాహ్నం దాకా ఆకలే అవ్వదు, అంత కడుపులో నిండుగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఇడ్లీ లాంటి ఇడ్లీ. దీన్ని ఆవిటి కుడుము అంటారు. మా అమ్మగారు మాకు బాగా పెట్టేవాళ్ళండి. నడువులకి బలం అని చెప్పేసి నెయ్యిలో ముంచి మరీ పెట్టేది. అప్పట్లో తినేది కాదు, ఇప్పుడు బాగా తినాలనిపిస్తుంది, అందుకే ట్రై చేశాను అనమాట. ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి, హెల్త్ ఫుడ్ తినండి, చాలా మంచిది. మార్నింగే దోశలు, పూరీలు ఇలాంటివి కాకుండా ఆయిల్తో సంబంధం లేకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకొని తప్పకుండా తినండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.